నీ మనస్సు బాగా లేకపోతే గంగలో ములిగిన ఉపయోగం లేదు. తథా మలిన చిత్తానాం గంగాపి కీకటాధిక ప్రథమం చేన్ మనఃశుద్ధం జాతం పాప వివర్జితం. నీ మనస్సులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఉంటే నువ్వు గంగలో ములిగినా నీ పాపం పోదు. ఎలాగా అంటే సురాకుంభమివాపగాహ. ఒక కుండలో కళ్ళు ఉందిట, కుండ నిండా కళ్ళు పోశారు, లేదా ఓ బ్రాందీ సీసా పట్టుకొచ్చారు. ఆ సీసా పైన జాగ్రత్తగా ఓ తొడుగు తొడిగి దానికి గంగాజలంతో అభిషేకం చేస్తే లోపల బ్రాందీ ఉంది, లోపల కళ్ళు ఉంది. ఈ కళ్ళు కొండ పైన ఎన్ని నదులు నీళ్లు పోసినా కొండే దుర్వాసన అది పోతుందా? ఒక కొండని శుభ్రం చేయాలంటే ముందు అందులో ఉన్న కళ్ళు బయట ఎక్కడో పోసేయి, పారపోసేయి. అప్పుడు ఆ కుండని గంగాజలంతోటో లేక ఇంకేదో నదీ జలంతోటో శుభ్రం చేస్తే ఆ కుండ పవిత్రం అవుతుంది. లోపల కళ్ళున్నంత వరకు కుండని నువ్వు ఎన్ని నదుల జలములతో ప్రక్షాళన చేద్దామని ప్రయత్నించినా అది శుభ్రపడదు. మన మనస్సు బాగాలేకపోతే మన శరీరం కళ్ళు కొండ లాంటిది, ఫుల్లుగా కళ్ళు ఉన్నటువంటి కొండ అన్నమాట. ముందు మన మనస్సుని అప్పుడు బాగు చేసుకోవాలి. మనస్సు ఎప్పుడైతే పవిత్రమవుతుందో అప్పుడు నువ్వు గంగలో ములిగినా కృష్ణలో ములిగినా ఆ నదీ స్నానం నీకు దక్కుతుంది. కాశీ క్షేత్రానికి వెళితే కాశీలో విశ్వేశ్వర దర్శన ఫలితం లభిస్తుంది.